నువ్వు కోరుకున్న కోరిక తప్పకుండా తీరుతుంది బాలక. తీసుకో, నువ్విచ్చిన 1000 రూపాయలకి ఒక రాయి. నాకు ఉద్యోగం దొరకాలి. దొరుకుతుంది, దొరుకుతుంది. నాకు లాటరీ తగలాలి. తగులుతుంది, తగులుతుంది. చమత్కారి బాబా की जय, चमत्कारी बाबा की जय, 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 बाबा की जय. బాబా క్షమించండి, ఆ లోయలోంచి ఎవరు మాట్లాడుతున్నారు? మూర్ఖంగా మాట్లాడుకో బాలక. ఆ లోయకాయన రాజు. ఒకరు కోరుకున్న కోరికల్ని ఆయన తీరుస్తాడు. 1000 రూపాయలిచ్చి ఒక రాయిని కొనుక్కొని ఆ లోయలో ఉన్న రాజు దగ్గరికి విసురుతున్నారు. నాకు పతులుకు మధ్య ఉన్న స్నేహం ఎప్పటికీ చెడిపోకూడదు. మేము ఎప్పటికీ వేరు కాకూడదు. మూర్ఖ బాలక, ముందు ఒక 1000 రూపాయలిచ్చి రాయి కొనుక్కో. ఆ రాయిని లోయ రాజు దగ్గరికి విసిరి అప్పుడు నీ కోరిక కోరుకో. కానీ బాబా, నా దగ్గర 1000 రూపాయలు లేవే. వెళ్ళండి, అయితే నీ కోరిక తిరగబడుతుంది. నీ స్నేహం శాశ్వతంగా చెదిరిపోతుంది. ఆ తర్వాత పరుగులు పెడుతూ నా దగ్గరికి మాత్రం రాకండి. అస్సలు రాము, మేము అస్సలు రాము. పదమోటు, అసలు నీకు ఈ బాబా పిచ్చి ఎక్కడి నుంచి పట్టిందో అర్థం కావడం లేదు. రా. పతులు, పతులు, పతులు ఎక్కడికి వెళ్ళాడు? నీ కోరిక తిరగబడుతుంది. నీ స్నేహం శాశ్వతంగా చీలిపోతుంది. వద్దొద్దు, వీల్లేదు. పొతులు ఎక్కడికో మాయమైపోయాడు. నేను చమత్కార్ బాబాకి 1000 రూపాయలు ఇచ్చి రాయి కొనలేదు. పొతులు కనిపించడం లేదు. నేను ఇప్పుడే వెళ్ళి ఎలాగోలాగా 1000 రూపాయలు సంపాదించి చమత్కార్ బాబాకి ఇవ్వాల్సిందే. నేను మోటు ఒక పందెం వేసుకున్నాం. అతని స్నేహితులంతా పనికిరాని చవటలన్నాడు. వాళ్ళని ఎలాగోలాగా మోసం చేసి 1000 రూపాయలు సంపాదిస్తామన్నాడు. నేను అసలు కుదరదన్నాను. సింగం గారు, డాక్టర్ జట్కా, గసిటేరాము లాంటి తెలివిగల వాళ్ళని ఎవరు మోసం చెయ్యలేరన్నాను. చూస్తూ ఉండు, నేనెలాగైనా అందర్నీ మోసం చేసి 1000 రూపాయలు సంపాదిస్తాను అన్నాడు. మిమ్మల్ని ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తాడు. ఇప్పుడు ప్రస్తుతం వస్తూనే ఉంటాడు. తెలివిగా ప్రవర్తించండి. అరే పెద్దనయ్య, చెంగం గారు, పతులు మాయమైపోయాడు. నాకు అర్జెంటుగా ఇప్పుడు 1000 రూపాయలు కావాలి. త్వరగా ఇవ్వండి ప్లీజ్. పత్రు మాయమైపోయాడట. వినడానికి చాలా బాగుంది. ఏమంటారు డాక్టర్ జట్కా? కానీ సారీ, నా దగ్గర 1 రూపాయి కూడా లేదు. మోటు నా సహోదరుడా, నా ప్రాణ స్నేహితుడా, పత్తులు కల్పించకుండా పోయాడని వింటుంటే భలే సరదాగా ఉంది. నిజం చెప్పాలంటే నా దగ్గర కూడా డబ్బులు లేవు. ఆ దేవుడి మీదట్టు జేబులో చిల్లి గవ్వ కూడా లేదు. ఉంటే తప్పకుండా ఇచ్చుండేవాని. ఏమంటావు గసిటే? లగాయితూ నా 20 ఏళ్ల అనుభవంలో పతులు మొదటిసారిగా కనిపించకుండా పోయాడు. అంటే తనకి తెలిసే మాయమైపోయాడు. కంగారు పడకు, వచ్చేస్తాడులే. అరే, నా స్నేహితుడు కనిపించకుండా పోయాడు. మీ అందరికి వింటుంటే సరదాగా ఉందా? అందరూ అయిపోతారు, అందరూ అయిపోతారు, ఒకేసారి అందరూ అయిపోతారు. ఒక్క మాట వినండి, మీరందరూ నాకు పతుడిని వెతకడంలో సహాయం చెయ్యలేదు అంటే
నీ స్నేహితుడు పతులు కనిపించడం లేదని విన్నాను. నీకు డబ్బులు కావాలట కదా. ఒకవేళ నీ స్థానంలో నేనే ఉండుంటే బ్యాంకును దొంగలించైనా సరే పతుల్ని కాపాడేవాణ్ణి. ఓహో, నేను ఇప్పుడు అదే పని చేస్తాను. అరే, నా స్నేహితుడిని కాపాడుకోవడం కోసం నేను ఏం చేయటానికైనా సిద్ధమే. చివరికి నేను బ్యాంకు లూటీ అయినా సరే చేస్తాను. ఆ, ఏమిటి నన్ను ఇక్కడికి ఎవరు తీసుకొచ్చారు? ఓ, ఓ, ఆ, 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 ఆ. మ్మ్. అరే చింగం గారు, ఇంకా మీకు సమయం ఉంది. మర్యాదగా మీరు నాకు 1000 రూపాయలు ఇవ్వండి, లేదంటే నేను పురిపిరి నగర్ బ్యాంకుని లూటీ చేస్తాను. అయ్యమ్మా, ఇది సీరియస్ మ్యాటర్ లాగే ఉంది. ద నేమ్ ఈస్ చింగం. చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. మోటు, నిన్ను నలువైపుల నుంచి పోలీసులు చుట్టుముట్టారు. మర్యాదగా మాకు లొంగిపో, లేదంటే 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 అయ్యమ్మా! యమ్మా! అందరూ ఒకేసారి వచ్చి తగలడండి. ఎందుకు ఒక్కొక్కరుగా ఒక్కోసారి వస్తున్నారు? సారీ సారీ, నేనేదో తమాషాగా అన్నాను. వద్దు అమ్మా. ఇక్కడ మేనేజర్ ఎవరు? నేనే మేనేజర్ని. తీసుకో, ఇందులోంచి ఒక 1000 రూపాయలు తీసి నా చేతికివ్వు. మిగిలినవన్నీ నువ్వు లోపల పెట్టుకో. 1000 రూపాయల కోసం ఇదంతా చేశారా? దొంగతనం ఎందుకు చేయడం? నన్ను అడిగితే నేనే ఇచ్చిండేవాడిని. అరే, నా ప్రాణ స్నేహితులే నాకు ఇవ్వనప్పుడు నేను మిమ్మల్ని ఎలా అడుగుతాను? సారీ మోటు, సారీ. ఆ జాన్ నన్ను మోసం చేశాడు. అతనే చెప్పాడు మోటు మిమ్మల్ని పిచ్చివాణ్ణి చేసి డబ్బులు తీసుకోబోతున్నాడు అని. కానీ అతనే మమ్మల్ని పిచ్చివాణ్ణి చేసి వెళ్ళిపోయాడు. రా, మనం వెళ్ళి పత్రుని వెతుకుదాం. అరే, నేను వెనక్కి వచ్చేసాను. ఎవ్వరూ నా గురించి వెతకక్కర్లేదు. ఓహో, అదిరింది. అరే పతులు, నువ్వు వచ్చేసావా? సరే పద, వెళ్ళి చమత్కార బాబాయ్కి 1000 రూపాయలు ఇచ్చి రాయి కొనుక్కుని లోయలోకి విసురుదాం. అరే, నువ్వు మళ్ళీ మోసపోతున్నావు. అసలు ఆ బాబానే దొంగోడు. నాకు ఏమనిపిస్తోందంటే అతనే నన్ను కిడ్నాప్ చేసి ఓ గుడిసెలో దాచిపెట్టాడని అనిపిస్తోంది. నాకు అర్థమయ్యింది. ఆ బాబా ఖచ్చితంగా జానే. అతనే మనల్ని మోసం చేశాడు. అప్పుడే మనం పత్రులకి సహాయం చేయకుండా ఉంటామని. పద, మనం వెళ్ళి వాడికి మంచి గుణపాఠం చెప్పాలి. వాడి బండారం బయట పెడదాం. అసలు ఆ లోయలోంచి ఎవరు మాట్లాడుతున్నారో తెలుసుకుందాం. నాకు లాటరీ తగలాలి. తగులుతుంది, తగులుతుంది. అరే, ఈ బాబా ప్రజలందరినీ పిచ్చి వాళ్ళని చేస్తున్నాడు. తగులుతుంది, తగులుతుంది, తగులుతుంది. నోరు మూసుకునుండు. ఈసారి నువ్వు కాదు, నేను మాట్లాడతాను. ఈ రాయి తీసుకెళ్లి విసురు. నాకు 10 కోట్ల రూపాయలు రావాలి. తప్పకుండా వస్తాయి. కానీ అంతకంటే ముందు నువ్వు ఆ చమత్కారి బాబాని పైకి లేపి 10 సార్లు చుట్లు చుట్టి కింద విసిరేయాలి. నా వల్ల తప్పు జరిగింది. నా వల్ల పొరపాటు జరిగింది. ఇటువంటి తప్పు ఇంకెప్పుడు చెయ్యను. నన్ను వదిలేయండి. బాబా ఒంటి మీద చెయ్యకూడదు. చెయ్యేస్తే నువ్వు కోరుకున్న కోరికలు తీరావు. మీ కోరికలు తీరుతాయి. చమత్కారి బాబాకి బస్తాల కొద్ది మిరపకాయలు తినిపించండి. మీ అందరి కోరికలు తప్పకుండా తీరిపోతాయి. అరే, మధ్యలో నువ్వెవరవయ్యా వచ్చి నన్ను ఇలా ఇరికిస్తున్నావు? నంబర్ 1 ఎక్కడున్నావు? వద్దు. అరే, నా వల్ల కావడం లేదు. నన్ను కాపాడండి, కాపాడండి.
చమత్కారి బాబాని నా దగ్గరకు లోయలోకి విసిరేయండి. మీ అందరి కోరికలు తీరిపోతాయి. ఈ రోజు నుంచి మీరు రాళ్లు కొనుక్కుని కోరికలు కోరుకోక్కర్లేదు. ఒక్కసారి బాబాని విసిరేయండి. చింగం గారు మీరే దిక్కు, మీరే నన్ను కాపాడండి, కాపాడండి చింగం గారు. అయ్యమ్మా, తమరు చమత్కారి బాబా, తమరు నా కాళ్ళు పట్టుకోకూడదు. కింద నుంచి మీ రాజా గారు మిమ్మల్ని పిలుస్తున్నారు. తీసుకువెళ్ళండి, ఈయన్ని త్వరగా తీసుకువెళ్ళండి, లేదంటే ఆయనకి కోపం వస్తుంది. అరే సార్, వాడి కోపం వచ్చేంత సీన్ ఎక్కడుంది సార్? వాడెవడో కాదు, నా అసిస్టెంట్ నెంబర్ 1 సార్. నేను జాన్ని, డాన్ అవ్వాలనుకున్న జాన్ని. నేను జాన్ని సార్. చూడండి చూడండి సార్. ఈ డాన్ బాబాని చెత్త కొట్టండి, మనందరినీ పిచ్చివాడిని చేశాడు. నన్ను కాపాడండి, నేను జైలుకి వెళ్ళిపోతాను, నేను జైలుకి వెళ్ళిపోతాను, జైలుకి వెళ్ళిపోతాను. అలా చూడు, నీ చమత్కారి బాబా ఎలా పరుగులు పెడుతున్నాడో. ఇప్పుడు అర్థమైందా ఇలాంటి బాబాల్ని అసలు నమ్మకూడదు అని? రండి బాబులు రండి, ఈ రామచిలకని అడిగి మీ జాతకం తెలుసుకోండి. ఆ తర్వాత జీవితంలో ముందడుగు వేయండి. అలాగా అయితే చెప్పండి, నా భవిష్యత్ ఏమిటో చెప్పండి. మోటు ఇలాంటి వాళ్ళని అస్సలు నమ్మకూడదు. పద వెళదాం. చూడండి బాబులు, ముందు ఓ 50 రూపాయలు ఇవ్వండి. ఈ రామచిలకకి తినడానికి తాగడానికి ఏమైనా పెట్టాలి కదా. ఇదిగో తీసుకోండి. ఎందుకొద్దు? రామచిలక యజమాని కూడా తినడానికి తాగడానికి కావాలి కదా. నువ్వు కాసేపు మాట్లాడకుండా ఉండు బక్క బాలక. ఇలా వచ్చి పక్క నుంచో. బాబు మిట్టు బాబు, బయటకొచ్చి ఈ మంచి మనిషి భవిష్యత్ ఏమిటో చెప్పు. ఆహా, అందరికీ మంచి చేయండి, మీకు మంచి జరుగుతుంది. మంచి చేసినందుకు మీకు గొప్ప పేరు వస్తుంది, దాంతో పాటు డబ్బు వస్తుంది. ఇక వెళ్ళు బాలక, అందరికీ నువ్వు మంచి చెయ్యి. అందరూ నీకెంతో విలువిస్తారు, అలాగే డబ్బు కూడా ఇస్తారు. అరే, నీకు రావాల్సిన డబ్బు నీకు వచ్చింది కదా, ఇక మాకు వస్తే ఏమిటి, రాకపోతే ఏమిటి? పదమోటు. ఈ రోడ్డు దాటేటప్పటికి గుండెల్లో ప్రాణాలు గొంతులోకి వస్తున్నాయి. మా రోజుల్లో ఇన్ని వాహనాలు లేవు. అరే పతులు, అటు చూడు. ఆ పెద్దావిడ రోడ్డు దాటాలనుకుంటుంది. పాపం ట్రాఫిక్ వల్ల దాటలేకపోతున్నట్టుంది. పద, వెళ్ళి ఆవిడికి సహాయం చేద్దాం. జ్యోతిష్ కూడా చెప్పాడు కదా, మేలు చేయండి, దానికి ప్రతిఫలం దక్కుతుంది అని. ఆగండి. ఆహా, రండి బామ్మగారు, మిమ్మల్ని నేను రోడ్డు దాటిస్తాను. ఒక్క నిమిషం విను బాబు, అంత అవసరమేమీ లేదు. అరే బామ్మగారు, మిమ్మల్ని మేము దాటించకపోతే ఇంకెవరు దాటిస్తారు? మీరేం దిగులు పడకండి, ఒకే ఒక్క నిమిషం అంతే. వద్దు, ఆగు, నేను చెప్పేది వినయ్యా. బామ్మగారు, మీరేం భయపడవలసిన అవసరం లేదు. ఇదిగో చూడండి, వచ్చేసాం. నేను మీ ఇద్దరికి ఒక బహుమానం ఇవ్వాలనుకుంటున్నాను. చూసావా పతులు, జ్యోతిష్కుడు ముందే చెప్పాడు కదా, ఆవిడ బహుమానం ఇవ్వబోతోంది. ఎంత కష్టపడి నేను రోడ్డు దాటి అటువైపుకి వెళితే నన్ను మళ్ళీ బలవంతంగా ఇటు తీసుకొస్తారా? ఇదిగో 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 బహుమానం, తీసుకోండి. చాలా? ఇంకా కావాలా? తీసుకోండి. నా వాకింగ్ స్టిక్ విరగొడతారా? మీ ఇద్దరు అస్సలు బాగుపడరు. ఆగండి. చూసావా పతులు, ఆ జ్యోతిష్కుడు చెప్పిందంతా అబద్ధమే. అది నువ్వు నమ్మడం వల్లే బహుమానానికి బదులుగా మనం దెబ్బలు తినాల్సి వచ్చింది. అరే, ఇదంతా మనం చేసిన తప్పు. ఇందులో ఆ జ్యోతిష్కుడు తప్పే ఉంది. ఇదిగో ఇప్పుడు చూడు, నేను వెళ్ళి ఆ వ్యక్తికి సహాయం చేస్తాను. పంపు కొట్టలేక కష్టపడుతున్నట్టున్నాడు. సార్, మీ సైకిల్ కి గాలి కొట్టడానికి నేను సహాయం చేస్తాను. థ్యాంక్ యూ. మీరు ఎంత మంచివాళ్ళు. ఈ రోజుల్లో మీలాంటి మంచివాళ్ళు ఎక్కడా కనిపించట్లేదు. లేదు, ఇది మా బాధ్యత. చూడండి ఫటాఫట్ ఎలా గాలి కొడతానో. ఇక చాలా ఆపండి, గాలి నిండిపోయింది. లేదు లేదు, ఇంకా గాలి నిండలేదు. మీరేం దిగులు పడకండి. మీ సైకిల్ టైర్ లో నేను ఫుల్ గా గాలి నింపుతాను.
ఇంకాస్త ఇంకాస్త సారీ సార్ సారీ, పొరపాటు జరిగిపోయింది. ఒక్క నిమిషం ఆగు, నేను నీకు బహుమతి ఇవ్వాలనుకుంటున్నాను. మాకు ఎలాంటి బహుమతి వద్దు సార్. ఏయ్, నీకు ప్రపంచంలో డాష్ ఇవ్వడానికి నేను ఒక్కనే కనిపిస్తున్నానా? ఇదిగో కాచుకో. వామ్మో, లాభమైపోయి పారిపోతాను. ఓహో, ఆ పంపుని త్వరగా తిప్పు. ఎంతసేపని మేము ఇలా నిలబడి ఉండాలి? ఇది జామ్ అయిపోయింది, తెరుచుకోవడం లేదు. ఉండండి, మేము మీకు సహాయం చేస్తాం. ఏమంటావు పతులు? అరే, నీకు ఇంకా తృప్తిగా లేదా? తిన్న దెబ్బలు చాలవా ఏమిటి? అరే, జ్యోతిష్కుడు ఏం చెప్పాడో నువ్వు పూర్తిగా మర్చిపో. కానీ మనం ప్రజలకు సహాయం చేయాలి కదా. నీకు ఇలా చెబితే అర్థం కాదు. అయినా ఈసారి నువ్వు కాదు, నేను వాళ్లకు సాయం చేస్తాను. ఆ పంపుని నేను తెరుస్తాను. చాలే, ఆపే. ముందు వెళ్ళి ఏమైనా కడుపు నిండా తినిరా, ఆ తర్వాత పంపు తెరుద్దు గాని. అరే, నా స్నేహితుడు ఎంతో సహృదయంతో మీకు సహాయం చేయాలని వచ్చాడు. అతను చూసి మీరు అలా నవ్వుతున్నారేమిటి? పతులు, నువ్వు తప్పుకో. ఆ పంపు నేను తెరుస్తాను. ఇప్పుడు మనం నీళ్ళు ఎలా పట్టుకుంటాం? ఇక్కడ తాగడానికే నీళ్లు లేవు. ఉన్న నీళ్ళని వీళ్ళు నేలపాలు చేసి పారేశారు. వీళ్ళకి బహుమతి ఇవ్వాల్సిందే. వీళ్ళకి ఇలా చెప్తే అర్థం కాదనుకుంటా. అదే వీళ్ళకి బుద్ధి చెప్తాం. రండి. ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఆగమంటే. చూసావా, ఆ జ్యోతిష్కుడు మాటలన్నీ తప్పని అర్థమైపోయింది. పద పద, ముందు ఇక్కడి నుంచి పారిపోదాం, లేకపోతే మన పని అయిపోతుంది. పద. అరే, రోడ్డు మీద కారు అడ్డం తీ బాబు. ఎక్కడికి వెళ్ళిపోయారు? ఆ? ఆ? పతులు, పద, మనం వెళ్ళి ఆ ట్రాఫిక్ జామ్ అయినా తప్పేద్దాం. అరే, ఇది మన బాధ్యత కదా. ప్రజలందరూ ఎంతగానో సంతోషించి మనల్ని పొగడొచ్చు. అరే, వాళ్ళ మనకి డబ్బు ఇచ్చినా లేకపోయినా నేను దానికోసం దిగులు పడ్ను. మనల్ని పొగిడితే అంతే చాలు కదా. అరే, ఆ దొంగ జ్యోతిష్కుడు అసలు తెలివేలేని నీ బుర్రలో ఇంకాస్త మట్టి పెట్టినట్టున్నాడు. ఇంకా ఎన్ని తన్నులు తిందాం అనుకుంటున్నావు? ఇక నీ బ్రతికే భారం అయిపోతుంది. అరే, ఇది మన పురిపురి నగరం పరువుకు సంబంధించిన సమస్య. ఇలా రోడ్డు మీద జామ్ అయిపోతే మనం చూస్తూ ఊరుకోకూడదు. పద, కారును కాస్త నెట్టి పక్కన పెడదాం. గట్టిగా తొయ్యి. జోరుగా తొయ్యి. ఐలెస్సా. జోరుగా తొయ్యి. ఐలెస్సా. జోరుగా తొయ్యి. ఐలెస్సా. పతులు, ఆగు. అక్కడే ఆగు. పతులు. ఈ కారు ఆగడం లేదు. ఆపు, అది రాబండి. ఆగు. వస్తున్నా. దొంగ దొంగ నా కారు తీసుకుని పారిపోతున్నాడు. ఆగు. ఆగు, నా కారు తీసుకుని వెళ్ళిపోతున్నాడు. ఆపండి. కారాపు. ఎవరైనా కాపాడండి. ఆ కారు ఇంజిన్, బ్రేకులు అన్ని పాడైపోయాయి. పట్టుకోండి. అరే, ఆ దొంగ జ్యోతిష్కుడు చెప్పాడు ఏదైనా మేలు చేయండి, బహుమతి దొరుకుతుంది అని. కానీ ఈ రోజంతా మనకి దెబ్బలే ఎదురవుతున్నాయి. పద, ఈ రోజు మనం ఏదో ఒక మంచి పని చేసే తీరాలి. ఆ జ్యోతిష్కుడికి గుణపాఠం చెప్పాలి. అరే అరే అరే, ఏమిటి బాలక నువ్వు చేస్తున్న పని? నువ్వు దెబ్బలు తినకూడదనుకుంటే నోరు మూసుకుని కూర్చో.
మంచి చేయండి మీకు మంచి జరుగుతుంది, మంచి చేయటం వల్ల మీకు గొప్ప పేరు వస్తుంది, దాంతో పాటు డబ్బు కూడా వస్తుంది. ఇందులో ఏముందో చూద్దాం. మంచి చేయండి మీకు మంచి జరుగుతుంది, మీరు చేసిన మంచి పని వల్ల మీకు పేరు వస్తుంది, దాంతో పాటు డబ్బు కూడా వస్తుంది. అరే అన్నింట్లోనూ అదే ఉంది. అరే అన్ని కార్డులోనూ ఇదే ఉంది. అన్ని కార్డులోనూ నువ్వు ఒకే విషయం రాసావన్నమాట. నువ్వు బయటికి రా అమ్మా చిలకమ్మా. ఆహా, నీకు చాలా విద్యలు తెలుసు. వెళ్ళిపోనేస్తావా? ఈ రోజు నుంచి నువ్వు స్వేచ్ఛాజీవివి. ఇక ఈ దొంగ జ్యోతిష్కుడు పక్కకే రాకు. బాయ్ బాయ్. ఈ దొంగ జ్యోతిష్యుడు ఏమైపోయాడు? పతులు పట్టుకోవాడిని, వాడిక్కడి నుంచి పారిపోకూడదు. ఏ ఆగు. మేము వస్తున్నాం. ఆగు. పట్టుకో, ఆగు. మంచి పని. ఎవరి వల్ల ఈ గొడవ జరిగిందో వాడికే దెబ్బలు తగులుతున్నాయి. థ్యాంక్ యూ స్నేహితులారా, ఈ రోజు మీరు మరో మంచి పని చేశారు. నాకు స్వేచ్ఛ లభించేలా చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎప్పటికైనా గుర్తుంచుకో మోటు, ఇలాంటి దొంగ జ్యోతిష్కుల్ని జీవితంలో ఎప్పుడూ నమ్మకు. నమ్మనంటే నమ్మను.